Hello everyone, welcome back to our channel Arunodaya MC Biology. Today we are going to learn one more important life process taking place in living organisms, that is excretion. So మనం life process గురించి చదువుకుంటూ వస్తున్నాం కదా. First we have learned about nutrition, then after respiration, then after transportation చదివాం. Now we are going to learn one of the most important life process, that is excretion in living organisms. Okay, so in our previous టాపిక్స్ మనం ప్రీవియస్ లైఫ్ ప్రాసెస్ టాపిక్స్లో మనం చదువుకున్నాం ఏంటి, హౌ ఆర్గనిజమ్స్ గెట్ రిడ్ ఆఫ్ గ్యాషియస్ వేస్ట్ మెటీరియల్స్. సో బాడీలో కొన్ని గ్యాషియస్ వేస్ట్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, హౌ దే ఆర్ గెట్ రీడింగ్ ఆఫ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ అనేది మనం ముందు వీడియోస్లో చదువుకున్నాం. సో ఏమవుతుంది, డ్యూరింగ్ ఫోటోసింథసిస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఈస్ యూటిలైజ్డ్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ ఈస్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఎ వేస్ట్ మెటీరియల్. ఓకే, సో ఆక్సిజన్ ఏమవుతుంది, త్రూ ద స్టొమాటో ఆఫ్ ద లీవ్స్ ఇట్ విల్ బీ రిమూవ్ ఫ్రమ్ ద ప్లాంట్ బాడీలోంచి ఆక్సిజన్ స్టొమాటో ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. వెరాస్ డ్యూరింగ్ రెస్పిరేషన్ ఆక్సిజన్ ఈజ్ యూటిలైజ్డ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్ యాజ్ వేస్ట్ మెటీరియల్. సో ఈ వేస్ట్ కార్బన్ డైఆక్సైడ్ బయటకు ఎలా వెళ్తుంది, ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్లో అయితే త్రూ స్టొమాటో ఆఫ్ లీవ్స్, ఇన్ కేస్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్లో అయితే రెస్పిరేటరీ ఆర్గన్స్ ఉంటాయి. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ మనలో వచ్చేసరికి ఏమవుతుంది, రెస్పిరేటరీ ఆర్గన్స్ నుంచి నాస్ట్రిల్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో ఇలా ఏమవుతుంది, గ్యాషియస్ వేస్ట్ మెటీరియల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ కేస్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ అండ్ దే ఆర్ గెటింగ్ రిడ్ ఆఫ్ అవర్ బాడీ, బయటికి వెళ్ళిపోతున్నాయి. సో మెనీ మెటబాలిక్ యాక్టివిటీస్ టేక్స్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో చాలా మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషన్, రెస్పిరేషన్, సర్క్యులేషన్, రీప్రొడక్షన్. సో ఇలాంటి మెటబాలిక్ యాక్టివిటీస్లో అలాంగ్ విత్ ద యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ సమ్ వేస్ట్ మెటీరియల్స్ ఆర్ ఆల్సో ప్రొడ్యూస్డ్. యూస్ఫుల్ సబ్స్టెన్సెస్తో పాటు ఈ మెటబాలిక్ యాక్టివిటీస్లో కొన్ని వేస్ట్ ప్రొడక్ట్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి, ఎస్పెషల్లీ నైట్రోజన్ కంటైనింగ్ సబ్స్టెన్సెస్. సో దీస్ నైట్రోజన్ కంటైనింగ్ సబ్స్టెన్సెస్ ఆర్ నాట్ యూస్ఫుల్ టు అవర్ బాడీ. నైట్రోజన్తో ఉన్న సబ్స్టెన్సెస్ మన బాడీకి ఏం అక్కర్లేదు. మోర్ ఓవర్ దే హ్యావ్ టు బీ ఇమ్మీడియట్లీ గెట్ రిడ్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీలోంచి ఆ నైట్రోజన్ కంటైనింగ్ సబ్స్టెన్సెస్ బయటికి వెళ్ళిపోవాలి. Otherwise what happens, these nitrogen containing substances will accumulate in our body. మన బాడీలో అక్యుములేట్ అయిపోయి they become fatal to us, they become poisonous and causes some dangerous effects to us including death. ఓకే, యూరియా, యూరిక్ యాసిడ్, అమోనియా. సో ఇవన్నీ కూడా నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్. ఇవన్నీ కూడా మన బాడీలోంచి ప్రొడ్యూస్ అవ్వగానే బయటకు వెళ్ళిపోవాలి, లేకపోతే ఏమవుతుంది, అవన్నీ అక్యుములేట్ అయ్యి పాయిజనస్ సబ్స్టెన్సెస్గా మారి మనకి డిసీజెస్ తీసుకొస్తే అల్టిమేట్గా డెత్ కూడా తీసుకొస్తాయి అన్నమాట. సో అందుకని ఏమవ్వాలి, దీస్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ హ్యాస్ టు గెట్ రీడ్ ఆఫ్ అవర్ బాడీ. ఓకే, ద బయోలాజికల్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ దీస్ హార్మ్ఫుల్ నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ద బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్క్రీషన్. సో ఇలా మెటబాలిక్ యాక్టివిటీస్ అప్పుడు ప్రొడ్యూస్ అయిన నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్, అంటే హార్మ్ఫుల్ మెటబాలిక్ వేస్ట్ మెటీరియల్స్ బాడీలోంచి బయటికి రిమూవ్ అయిపోయే ప్రాసెస్ని ఏమంటామంట, ఎక్స్క్రేషన్ అని పిలుస్తాం. ఎక్స్క్రేషన్, ద బయోలాజికల్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ దీస్ హార్మ్ఫుల్ మెటబాలిక్ వేస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్క్రేషన్. సో డిఫరెంట్ ఆర్గనిజమ్స్ యూస్ వ్యారీడ్ స్ట్రాటజీస్ టు డూ దిస్. సో ఒక్కొక్క ఆర్గనిజం ఒక్కొక్క రకంగా ఈ వేస్ట్ మెటీరియల్స్ని బాడీలోంచి బయటికి పంపిస్తాయి. సో మనం ఫోటోసింథసిస్, న్యూట్రిషన్, రెస్పిరేషన్, సర్క్యులేషన్ వీటన్నిటిలోనూ చూసాం. సో మల్టీసెల్లర్ ఆర్గనిజమ్స్లో ఒకలా ఉంటుంది, యూనిసెల్లర్ ఆర్గనిజమ్స్లో ఒకలా ఉంటుంది. సో సేమ్ హియర్ ఆల్సో. సో డిఫరెంట్ ఆర్గనిజమ్స్ యూస్ డిఫరెంట్ స్ట్రాటజీస్ టు రిమూవ్ దీస్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ దేర్ బాడీ, ఎస్పెషల్లీ యూనిసెల్లర్ ఆర్గనిజమ్స్ లైక్ అమీబా, పారామీషియం, యుగ్లెనా. సో ఇలాంటి యూనిసెల్లర్ ఆర్గనిజమ్స్లో వచ్చేసరికి ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుంది, త్రూ ఏ సింపుల్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ డిఫ్యూజన్. డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా జరుగుతుంది, అంటే మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్. అంటే ఏమవుతుంది, అమీబా లాంటి ఆర్గనిజమ్స్లో, పారామీషియం లాంటి ఆర్గనిజమ్స్లో a vacuole is present in their body. It will collect all the waste materials produced during metabolic activities in their body. బాడీలో ప్రొడ్యూస్ అయిన వేస్ట్ మెటీరియల్స్ అని ఒక వాక్యూల్ కలెక్ట్ చేస్తుంది. ఇట్ మూవ్స్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద బాడీ. ఆ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ దగ్గర ఏమవుతుంది, వాక్యూల్ బర్స్ట్ అయ్యి ఓపెన్ అయ్యి ఇట్ రిమూవ్ ద కంటెంట్స్ దేర్ ఇన్ టు ద వాటర్లోకి రిలీజ్ చేసేస్తాయి. సో సింపుల్ ప్రాసెస్. సో చుట్టూతో ఉన్న వాటర్లో వేస్ట్ మెటీరియల్స్ లేవు ఆర్ తక్కువ ఉన్నాయి, బాడీలో వాక్యూల్లో వేస్ట్ మెటీరియల్స్ ఎక్కువ ఉన్నాయి. సో హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, అంటే వాక్యూల్ నుంచి వేస్ట్ మెటీరియల్స్ అన్నీ బయట ఉన్న సరౌండింగ్ వాటర్లోకి మూవ్ అవుతాయి అన్నమాట. అలా డిఫ్యూషన్ ప్రాసెస్ ద్వారా ఎక్స్క్రీషన్ జరుగుతుంది ఇన్ కేస్ ఆఫ్ యూనిసెల్లర్ ఆర్గనిజమ్స్. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ మల్టీసెల్లర్ ఆర్గనిజమ్స్ లైక్ అస్ హ్యూమన్ బీయింగ్స్, మ్యామల్స్, ఫిషెస్,
ఆంఫిబియన్స్, రెప్టైల్స్ ఇవన్నీ కూడా మల్టీసెల్లర్ ఆర్గానిజమ్సే కదా, ఇంక్లూడింగ్ ఇన్సెక్ట్స్. సో వీటన్నిటిలోనే ఎలా జరుగుతుందంటే దే హ్యావ్ సమ్ స్పెషలైజ్డ్ ఆర్గన్స్ ఫర్ ఎక్స్క్రీషన్. వాటి బాడీలో స్పెషలైజ్డ్ ఆర్గన్స్ ఉంటాయి. సో ఆర్గన్స్ ఏం చేస్తుంది, విల్ కలెక్ట్ వేస్ట్ మెటీరియల్స్ ప్రెజెంట్ ఇన్ దేర్ బాడీలో ఎక్కడెక్కడో ప్రొడ్యూస్ అయిన నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ అన్నింటినీ కలెక్ట్ చేసి దే విల్ రిమూవ్ దెమ్ టు అవుట్ సైడ్, బయటికి పంపించేస్తాయి. ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఇన్ సమ్ మ్యామల్స్, కొన్ని మ్యామల్స్లోను అంటే బర్డ్స్లోను మ్యామల్స్లోను ఎస్పెషల్లీ ఈ స్పెషలైజ్డ్ ఆర్గన్స్ ఏముంటాయంటే మనకి కిడ్నీస్ ఉంటాయి. ఓకే, టు కలెక్ట్ అండ్ రిమూవ్ ద nitrogenous waste materials. So now we are going to learn how excretion takes place in case of human beings. That means kidney structure, kidney functioning గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, let us learn about excretion in case of human beings. హ్యూమన్ బీయింగ్స్లో ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఈస్ ప్రెజెంట్. ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఆర్ కిడ్నీస్, అఫ్ కోర్స్ ఇంకా కొన్ని ఆర్గాన్స్ ఉన్నాయి, వాటన్నిటిని కలిపి మనం ఎక్స్క్రిటరీ సిస్టమ్ అని పిలుస్తాం. ఓకే, సో ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ కంటైన్స్ ఏ పెయిర్ ఆఫ్ బీన్ షేప్డ్ స్ట్రక్చర్స్ కాల్డ్ as కిడ్నీస్. రెడ్డిష్ బ్రౌన్ బీన్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఏ పెయిర్ ఆఫ్ కిడ్నీస్ ఆర్ ప్రెసెంట్ and a pair of ureters are present. These tubes which are arising from kidneys are called as ureters. So a pair of ureters are present. Pair ante 2 kada. And a bag like structure or sac like structure called as urinary bladder. So these ureters are joining into a bag like structure called as a urinary bladder. One urinary bladder is present and the opening of this urinary bladder is called as urethra. This opening is called as urethra. So these are the organs present in case of excretory system. So a pair of kidneys, a pair of ureters, urinary bladder and urethra ఇవి ఉంటాయి excretory system in case of human beings లో. ఓకే, సో a pair of kidneys are located in our abdominal region. Abdominal region అంటే మనకి లంగ్స్ కింద డయాఫ్రమ్ ఉంటుంది కదా, ఆ డయాఫ్రమ్ కింద ఉన్న పోర్షన్ని అబ్డోమెన్ అని పిలుస్తాం. అబ్డోమెన్. ఓకే, సో ఆ అబ్డోమెన్ రీజన్లో వన్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద బ్యాక్ బోన్. సో మనకి మధ్యలో వర్టిబ్రల్ కాలమ్ ఉంటుంది కదా బ్యాక్ బోన్. సో దానికి ఒక్కొక్క వైపు ఒక్కొక్క కిడ్నీ ఉంటుంది, అంటే వన్ ఈజ్ ప్రెజెంట్ ఆన్ ద ఎయిదర్ సైడ్ ఆఫ్ అవర్ బ్యాక్ బోన్. యూరిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ కిడ్నీస్. ఇక్కడ ఏమవుతాయి, యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది, కిడ్నీలో యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ దట్ యూరిన్ పాసెస్ త్రూ దీస్ యూరిటస్. సో ఇక్కడ నుంచి యూరిటస్ ద్వారా, ఈ కిడ్నీలో ప్రొడ్యూస్ అయిన యూరిన్ ఈ యూరిటస్ ద్వారా passes through these ureters and enters into the sac-like structure called as urinary bladder. So urinary bladder urine is stored temporarily. కొంచెం సేపు స్టోర్ అయి ఉంటుంది urinary bladder until it is released through the opening called as urethra. ఎప్పుడైతే స్టోరేజ్ కెపాసిటీ ఫిల్అప్ అయిపోతుందో అప్పుడు యూరిన్ ఏమవుతుంది, యురేత్రా అనే ఓపెన్ అవ్వగానే యూరిన్ విల్ బి డిశ్చార్జ్డ్ అవుట్ సైడ్. సో దిస్ ఈస్ హౌ excretion takes place in case of human beings. Urine ante nothing but it is the waste material which is produced after the filtration of blood. So ikkada waste material enti ante urine. చూడండి, హౌ ఈజ్ యూరిన్ ప్రొడ్యూస్డ్, అసలు యూరిన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే పర్పస్ ఆఫ్ మేకింగ్ యూరిన్ ఈజ్ టు ఫిల్టర్ అవుట్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద బ్లడ్. ఎలా అయితే మన బ్లడ్లో ప్రొడ్యూస్ అయిన కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. మీకు గుర్తున్న ట్రాన్స్పోర్టేషన్లో చదువుకున్నాం. సో హార్ట్ ఏం చేస్తుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని బ్లడ్ వెజల్స్ ద్వారా లంగ్స్కి పంపిస్తుంది. లంగ్స్ దగ్గర ఏమవుతుంది, బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది, ఆక్సిజన్ ఎంటర్ అవుతుంది, అంటే ప్యూరిఫై అయింది కదా. సో సేమ్ హ్యాపెన్స్ హియర్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, బాడీలో ఎక్కడెక్కడో మెటబాలిక్ వేస్ట్ మెటీరియల్స్, నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా. ఆ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా బ్లడ్తో పాటుగా ఎంటర్ ఇంటూ కిడ్నీస్లోకి ఎంటర్ అవుతుంది ఆ బ్లడ్ విత్ వేస్ట్ మెటీరియల్. సో కిడ్నీస్ దగ్గర ఏమవుతుంది, బ్లడ్ ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయ్యి ఆ ఫిల్టర్ అయినప్పుడు వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆ వేస్ట్ నథింగ్ బట్ యూరిన్. ఓకే, సో నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, యూరియా, యూరిక్ యాసిడ్, అలాంటి నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ అస్ యాజ్ మెటబాలిక్ వేస్ట్. సో ఇవన్నీ కూడా బ్లడ్తో పాటు కిడ్నీ దగ్గరకు వస్తే కిడ్నీ దగ్గర ఏమవుతుంది, ఫిల్టరేషన్ జరిగి మనకి యూరిన్ అనేది వేస్ట్ మెటీరియల్తో పాటు బయటికి వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ నెఫ్రాన్.
స్ట్రక్చర్ ఆఫ్ ఎ నెఫ్రాన్. సో మనకి ఈచ్ కిడ్నీలో 1.3 to 1.4 మిలియన్స్ ఆఫ్ దీస్ నెఫ్రాన్స్ ఆర్ ప్రెసెంట్. 1.3 to 1.4 మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, వీటిని నెఫ్రాన్స్ అని పిలుస్తాం. సో వీటిలో ఏమేమి ఉంటాయి చూడండి. దిస్ కప్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ బౌమెన్స్ క్యాప్సూల్, అండ్ లోపల బౌమెన్స్ క్యాప్సూల్ లోపల ఉంది కదా, ఈ సీవ్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్లోమెరులస్. గ్లోమెరులస్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద బ్లడ్ క్యాపిలరీస్తో తయారైంది. అండ్ దిస్ లాంగ్ ట్యూబ్ ఈస్ కాల్డ్ యాజ్ రీనల్ ట్యూబ్యూల్ అంటాం. ఇందులో మళ్ళీ మనకి పార్ట్స్ వస్తాయి, లైక్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, లూప్ ఆఫ్ హెన్లీ, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అని. సో ఓకే, లాస్ట్ దిస్ ఈజ్ అ కలెక్టింగ్ డక్ట్. సో ఇవి నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్స్. దిస్ cup shaped structure is called as Bowman's capsule, and sieve shaped structure is called as a glomerulus. This is called as venous tubule lo manaki proximal convoluted tubule, loop of Henle, distal convoluted tubule untayi, last lo collecting duct untundi. Okay, now let us learn how urine is produced in nephron. So ikkada chudandi, so who will bring the blood with nitrogenous waste materials to kidneys? renal artery తీసుకొస్తుంది కదా. సో renal artery ఏమవుతుంది, ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ కిడ్నీస్ ఇట్ విల్ డివైడ్ ఇంటూ న్యూమరస్ బ్రాంచెస్. మనకి 1.3 to 1.4 మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉన్నాయి కదా. సో రీనల్ ఆర్టరీ కూడా 1.3 to 1.4 మిలియన్స్ ఆఫ్ బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది, అండ్ ఇలా ఒక్కొక్క నెఫ్రాన్లోకి ఎంటర్ అవుతుంది. నెఫ్రాన్లో దట్టు ఇట్ ఎంటర్స్ ఇంటూ దిస్ కప్ షేప్డ్ స్ట్రక్చర్ కాల్డ్ బౌమెన్స్ క్యాప్సూల్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సో ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ బౌమెన్స్ క్యాప్సూల్, ఈ రీనల్ ఆర్టరీ బౌమెన్స్ క్యాప్సూల్లోకి ఎంటర్ అయిన తర్వాత అగైన్ ఇట్ డివైడ్స్ ఇంటూ సో మెనీ బ్రాంచెస్, ఇంకా చిన్ని బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది. దట్ మీన్స్ దే విల్ టర్న్ ఇంటూ బ్లడ్ క్యాపిలరీస్. మనకి 3 types ఆఫ్ బ్లడ్ వెసల్స్ చెప్పుకున్నాం. సో థర్డ్ టైప్ బ్లడ్ క్యాపిలరీస్ కదా, మనకి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి మనకి బాడీలో బ్లడ్ వెసల్స్, వాటిని క్యాపిలరీస్ అంటాం. సో అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది, బ్లడ్ వెసల్ ఇంకా చాలా బంచ్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్గా డివైడ్ అవుతుంది. ఆ బంచ్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్నే మనం గ్లోమెరులస్ అని పిలుస్తాం. సో ఏమవుతుంది, బ్లడ్ ఈ బౌమెన్స్ క్యాప్సూల్లోకి ఎంటర్ అవ్వగానే ఈ బౌమెన్స్ క్యాప్సూల్లో ఈ గ్లోమెరులస్ ఉంది కదా, ఈ గ్లోమెరులస్ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా. సో చాలా బ్లడ్ క్యాపిలరీస్ ప్రొడ్యూస్ అయినాయి, ఆ క్యాపిలరీస్ మధ్యలో ఖాళీలు ఉంటాయి కదా. సో అందుకని ఇది మనకి జల్లెడలాగా కనిపిస్తుంది, సీవ్ లాగా. సో ఇక్కడికి ఎప్పుడైతే బ్లడ్ ఎంటర్ అవుతుందో ఏమవుతుంది, ఇక్కడ ఫిల్టరేషన్ జరుగుతుంది. ఓకే, ఫిల్టరేషన్ జరుగుతుంది. సో మనకి యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ విత్ బ్లడ్ ఒకవైపు, వేస్ట్ మెటీరియల్స్ ఉన్న సబ్స్టెన్సెస్ ఒకవైపుకి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ మెటీరియల్ని ఏమంటామంటే ప్రైమరీ యూరిన్ అంటాము. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ హియర్ అండ్ పాసెస్ త్రూ దిస్ రీనల్ ట్యూబ్యూల్. ఈ రీనల్ ట్యూబ్యూల్లోకి ఎంటర్ అవుతుంది ప్రైమరీ యూరిన్. ఏమవుతుంది, ఇట్లా పాస్ అవుతూ వెళ్తుంది ట్యూబ్లో. పాస్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే బై మిస్టేక్ సమ్ యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ ఆల్సో బి ప్రెజెంట్ ఇన్ ప్రైమరీ యూరిన్. సో మనకి యాక్చువల్గా ప్రైమరీ యూరిన్లో వేస్ట్ మెటీరియల్స్ మాత్రమే ఉండాలి, వేస్ట్ మెటీరియల్స్ వాటర్ ఉండాలి. ఓకే, కానీ ఇక్కడ ఏమవుతుందంటే బై మిస్టేక్ కొన్ని యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ కూడా ఈ ప్రైమరీ యూరిన్లోకి వెళ్ళిపోతాయి. సో అలాంటి యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ ఏమైనా ఉంటే ఏమవుతుంది, వెన్ దిస్ యూరిన్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ ట్యూబ్యూల్, ఈ ట్యూబ్యూల్ ద్వారా పాస్ అయ్యేటప్పుడు సమ్ యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ లైక్ గ్లూకోజ్, ఎమైనో యాసిడ్స్, సాల్ట్స్, వాటర్ ఇవన్నీ కూడా దిల్ గెట్ రీఅబ్జర్బ్డ్ అంటే మళ్ళీ ఏమవుతుంది, ఈ చుట్టూతా ఉంది కదా బ్లడ్ క్యాపిలరీస్, ఈ రీనల్ ట్యూబ్యూల్ చుట్టూతా రెడ్ కలర్లో ఉన్న వాటిని బ్లడ్ క్యాపిలరీస్ అంటాం. ఈ బ్లడ్ క్యాపిలరీస్ని పెరిట్యూబులర్ నెట్వర్క్ అని కూడా అంటాం. సో యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ అన్నీ ఈ ట్యూబ్లోంచి ఏమవుతాయంటే ఈ బ్లడ్ క్యాపిలరీస్లోకి ఎంటర్ అవుతాయి. యూస్ఫుల్ సబ్స్టెన్సెస్, వాటర్ ఇవన్నీ కూడా ఈ ట్యూబ్లో నుంచి మళ్ళీ బ్లడ్ వెసల్లోకి ఎంటర్ అవుతాయి. ఓకే, నా ఓన్లీ వేస్ట్ మెటీరియల్స్ విత్ వాటర్ ఈజ్ ప్రెజెంట్. సో రీఅబ్సార్ప్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే అమౌంట్ ఆఫ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ ద బాడీ, అమౌంట్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ ప్రెజెంట్ ఇన్ ద బాడీ. మన బాడీలో ఆల్రెడీ బోల్డ్ అంతా ఎక్స్ట్రా వాటర్ ఉందనుకోండి, బాడీ కావాల్సిన దానికన్నా ఎక్కువ వాటర్ ఉందనుకోండి, ఏమవుతుంది, రీఅబ్సార్ప్షన్ జరగదు. ప్రొడ్యూస్ అయిన యూరిన్ మొత్తం వాటర్తో సహా మనకి బయటకు వెళ్ళిపోతుంది. ఇఫ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీ, మన బాడీలో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ లేదు అనుకోండి, ఏమవుతుంది, అప్పుడు యూరిన్ ద్వారా ఇంకొంచెం వాటర్ బయటకు వెళ్ళిపోతే వీ విల్ గెట్ డీహైడ్రేటెడ్ కదా. అందుకని ఆ వాటర్ బయటకు వెళ్లకుండా యూరిన్లోంచి రీఅబ్సార్ప్షన్ జరుగుతుంది అనమాట. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే డ్యూరింగ్ సమ్మర్ సీజన్ రీఅబ్సార్ప్షన్ ఈజ్ మోర్.
సమ్మర్ సీజన్లో మనకి స్వెట్ ద్వారా ఆల్రెడీ వాటర్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా యూరిన్ ద్వారా కూడా వాటర్ వెళ్ళిపోతే ఏమవుతుంది, యూజువల్లీ ఇలా మనకి 170 లీటర్స్ ఆఫ్ యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది పర్ డే. కానీ అంత యూరిన్ మనం ఎక్స్క్రీట్ చేయము. ఓకే, సో ఏమవుతుంది, మిగతా వాటర్ అంతా అంటే రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. సో సమ్మర్ సీజన్లో మనకి డిహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి యూరిన్లో నుంచి వాటర్ ఏమవుతుంది, బ్లడ్ వెజల్స్లోకి మళ్ళీ రీఅబ్జార్బ్ అవుతుంది. వింటర్ సీజన్లో వచ్చేసరికి మనకి డిహైడ్రేషన్ ఎక్కువేమి ఉండదు, క్లైమేట్ బాగుంటుంది కాబట్టి, సో కూల్గా ఉంటుంది కాబట్టి, అందుకని అక్కడ ఏమవుతుంది, మనకి ఎక్కువసార్లు వెళ్తూ ఉంటాం యూరిన్కి. సో అలా ద రీఅబ్జార్ప్షన్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఎంత ఎక్సెస్ వాటర్ ఉంది అన్న దాన్ని బట్టి, అండ్ హౌ మచ్ ఆఫ్ డిజాల్వ్డ్ వేస్ట్ దేర్ టు బి ఎక్స్క్రీటెడ్, ఎంత వేస్ట్ మెటీరియల్ బయటికి వెళ్ళాలి అన్న దాన్ని బట్టి ఈ రీఅబ్జార్ప్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ద యూరిన్ ఫార్మింగ్ ఇన్ ఈచ్ కిడ్నీ ఈవెన్చువల్లీ ఎంటర్స్ ఇంటూ యూరిటర్లోకి ఎంటర్ అవుతుంది. కిడ్నీలో ఈ ప్రాసెస్ అంతా జరిగిపోయిన తర్వాత ఏమవుతుంది, యూరిన్ ఈ కలెక్టింగ్ డక్ట్లోకి వచ్చి కలెక్టింగ్ డక్ట్లో నుంచి కిడ్నీలోంచి బయట ఉన్న లాంగ్ ట్యూబ్ యూరిటర్లోకి వెళ్తుంది. సో ఇది జరిగేది. సో కిడ్నీలో ప్రొడ్యూస్ అయిన యూరిన్ ఏమవుతుంది, యూరిటర్స్, ఈ కిడ్నీలోంచి కిడ్నీలోంచి యూరిటర్లో పాస్ అవుతుంది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, యూరిన్ పాసెస్ త్రూ దిస్ యూరిటర్స్ ఇన్ పెరిస్టాల్టిక్ మూమెంట్. మనం న్యూట్రిషన్లో చెప్పుకున్నట్టు పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటే వేవ్ లైక్ మూమెంట్లో యూరిన్ ఏమవుతుంది, యూరిటర్స్ ద్వారా పాస్ అవుతూ ఇట్ ఎంటర్స్ ఇంటూ, అంటే కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అవుతుంది యూరిన్ అండ్ పాస్ వితౌట్ కాజింగ్ ఎనీ డ్యామేజ్ టు ద వాల్స్ ఆఫ్ యూరిటర్స్. ఓకే, విత్ కాన్స్టెంట్ స్పీడ్తో పెరిస్టాల్టిక్ మూమెంట్లో యూరిన్ ఎంటర్స్ ఇంటూ ది సాక్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ యూరినరీ బ్లాడర్. ఓకే, యూరినరీ బ్లాడర్లోకి ఎంటర్ అయిన తర్వాత నియర్లీ 700 ml to 800 ml ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది ఇక్కడ. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ స్టోరేజ్ 700 ml ఎప్పుడైతే రీచ్ అయిపోతుందో యూరిన్ ఇక్కడ స్టోర్ అవుతుందో, దెన్ అర్జ్ టు యూరినేషన్ స్టార్ట్స్. సో యూరినేషన్ చేయాలి అనే అర్జ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో కదా ఓపెనింగ్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ ఈస్ కాల్డ్ యాజ్ యూరెథ్రా. ఇక్కడ ఒక వాల్వ్ కూడా ఉంటుంది విచ్ ఈస్ అండర్ నర్వస్ రెగ్యులేషన్, మన కంట్రోల్లో ఉంటుంది. సో వెన్ ఎవర్ వీ వాంట్ టు యూరినేట్, ఎప్పుడైతే ఇది ఫిల్ అయిపోయి యూరినేషన్ చేయాలి అనే అర్జ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు అండర్ ఆర్ వాలంటరీ యాక్షన్ మనం అనుకున్నప్పుడు ఈ వాల్వ్ అనేది ఓపెన్ అయ్యి యూరెథ్రా ద్వారా యూరిన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ చిల్డ్రన్ పేషెంట్స్లో వచ్చేసరికి దిస్ వాల్వ్ ఈజ్ ఇన్వాలంటరీ ఇన్ నేచర్. సో ఏమవుతుంది, అందుకనే చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ వాల్వ్ అనేది వర్క్ అవ్వక ఏమవుతుంది, ఇన్వాలంటరీ యాక్షన్ ద్వారా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి యూరినేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ హౌ ఎక్స్క్రీషన్ టేక్స్ ప్లేస్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో బాడీలో ఎక్కడెక్కడో ప్రొడ్యూస్ అయిన నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా బ్లడ్తో పాటు కిడ్నీస్కి వస్తే కిడ్నీస్లో ఉన్న ఈ ఫిల్టర్స్, నెఫ్రాన్స్ అనేవన్నీ ఫిల్టర్ చేసి యూరిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యూరిన్ ఇలాగా యూరినరీ బ్లాడర్ యూరెథ్రా ద్వారా అక్కడున్న వాల్వ్ ఓపెన్ అయినప్పుడు బయటికి పాస్ అవుట్ అవుతుందన్నమాట. సో ఇలా జరుగుతుంది ఎక్స్క్రీషన్. సో దిస్ ఈజ్ అవర్ టాపిక్ టుడే. సో మనం ఈ టాపిక్లో మనం ఎక్స్క్రీషన్ బేసిక్ చదువుకున్నాము, ఇంట్రొడక్షన్. నెక్స్ట్ ఎక్స్క్రీషన్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ చదువుకున్నాం. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్టయితే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.